జూన్ 4న వెల్లడి కానున్న ఏపీ ఎన్నికల ఫలితాలపై డాట్ న్యూస్ ఎక్స్క్లూజివ్ మినిట్ టు మినిట్ లైవ్ కవరేజ్. డోంట్ మిస్. నమస్తే, వెల్కమ్ టు డాట్ న్యూస్. నేను అనుష. పల్నాడులో పచ్చ కుట్రలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని టార్గెట్ చేసిన ఎల్లో గ్యాంగ్ కొందరు పోలీసుల సహకారంతో రెచ్చిపోయింది. ఈసీ నియంత్రణలో ఉండాల్సిన పోలింగ్ బూతుల్లోని వీడియో లోకేష్కు ఎలా చేరిందనేది $1 మిలియన్ ప్రశ్నగా మిగిలిపోయింది. ఈ విషయంలో రాష్ట్ర ఎన్నికల సంఘం తీరుపై అనుమానాలు కలుగుతున్నాయి. పల్నాడులో టీడీపీ పన్నిన కుట్రలు బయటపడుతున్నాయి. పోలీసులను దాసోహం చేసుకుని ఏకంగా ఎన్నికల వెబ్కాస్టింగ్ ఫుటేజ్ టీడీపీ నేతలకు చేరిన విషయం మాచర్ల ఘటనతో వెలుగులోకి వచ్చింది. ఏపీలో ఎన్నికల సంఘం వ్యవహరిస్తున్న తీరుపై అనేక అనుమానాలు కలుగుతున్నాయి. ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిదిగా చెబుతున్న వీడియో ఈసీ అనుమతి లేకుండా బయటకు ఎలా వెళ్లిందన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. రిటర్నింగ్ అధికారి పరిధిలో ఉండాల్సిన వీడియోను అమ్మేశారనే అనుమానాలకు మరింత బలం చేకూరేలా తాజా పరిణామాలు కనిపిస్తున్నాయి. నారా, దగ్గుబాటి కుటుంబాలకు ఈసీ దాసోహమైందనే వాదన బలంగా వినిపిస్తోంది. కనీసం మీడియాకు కూడా చిక్కని వీడియో డైరెక్టుగా లోకేష్కు ఎలా చేరిందనేది ఇప్పుడు తేలాల్సిన విషయం. ఈ పని ఈసీలోని ఇంటి దొంగలే చేశారనే చర్చ నడుస్తోంది. పచ్చ బ్యాచ్ ఫిర్యాదు చేయడంతో ప్రెస్ మీట్ పెట్టిన సీఈఓ ముఖేష్ కుమార్ మీనా లోకేష్ ట్విట్టర్కు ఆ వీడియో ఎలా చేరిందన్న అంశంపై మాత్రం తొలుత మౌనం వహించారు. తాజాగా తాము వీడియో విడుదల చేయలేదంటూ మీడియాతో చిట్చాట్లో కూల్గా చెప్పేశారు. అయితే వీడియో ఎవరు రిలీజ్ చేశారో మాత్రం క్లారిటీ ఇవ్వకపోవడంపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. వెబ్కాస్టింగ్ ఫుటేజ్పై పూర్తి హక్కులు ఎన్నికల అధికారులకే ఉంటాయి. రిటర్నింగ్ అధికారుల ఆధీనంలోనే వెబ్కాస్టింగ్ ఫుటేజ్ ఉంటుంది. మరి ఆ వీడియోను లోకేష్కు ఎవరు చేర్చారన్న ప్రశ్నకు ఇంకా సమాధానం దొరకలేదు. నారా లోకేష్కు వీడియో ఫుటేజ్ అమ్మేసిన అధికారులు ఎవరన్నది విచారణ జరుగుతోంది. ఆ వీడియోను టీడీపీ నేతలకు ఎన్నికల అధికారులు అమ్మేశారా, పోలీసులు అమ్మారా అనేది తేల్చే పనిలో ఉన్నారు. ఆ వీడియో లోకేష్కు ఎలా చేరిందంటూ సీఈఓకు సీఈసీ లేఖ రాయడం సంచలనంగా మారింది. ఈ క్రమంలోనే సీఈఓకు తెలియకుండా టీడీపీకి వీడియో అమ్మేసిన వారిని గుర్తించేందుకు విచారణ జరుగుతోంది. పోలీసు అధికారుల పాత్రపై ఈసీ అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. టీడీపీ నేతలతో చేతులు కలిపిన పోలీసులపై ఆరా తీస్తున్నారు. అటు మాచర్ల ఘటనలపై వైఎస్ఆర్సీపీ నేతలు స్పందించారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న 2 వీడియోలు పరిశీలిస్తే అమాయకపు ఓటర్లపై టీడీపీ గూండాలు దాడి చేస్తున్నట్లు స్పష్టంగా కనిపిస్తోందన్నారు వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి. ఓటర్లపై దాడి చేసిన వారిపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ఈసీని సూటిగా ప్రశ్నించారు. ఈ నెల 13న ఘటన జరిగితే 21న వీడియో ఎందుకు బయటకు వచ్చిందని ప్రశ్నించారు. గుర్తు తెలియని వ్యక్తులు ఎలా ఫిర్యాదు చేశారు, సీఈఓ ఆఫీస్ ఆ ఫుటేజ్ను చూడలేదా అంటూ పలు ప్రశ్నలు లేవనెత్తారు. ఘటనలో స్వయంగా ఎమ్మెల్యే ఉంటే గోప్యత ఎందుకు ప్రదర్శించారని, ఇన్నాళ్లు టీడీపీ వాళ్ళు గుర్తించలేదా అని ప్రశ్నించారు సజ్జల. మిగిలిన వీడియో ఏమైంది, అందులో ఎవరు ప్రమేయం ఉందని నిలదీశారు. పల్నాడు జిల్లాలో టీడీపీ నేతల విధ్వంసంపై ఈసీ ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు అనిల్ కుమార్ యాదవ్. 9 ప్రాంతాల్లో ఈవీఎంలు ధ్వంసమైతే కేవలం 1 మాత్రమే ఎందుకు రిలీజ్ చేశారని ప్రశ్నించారు. టీడీపీ నేతల అరాచకాలకు సంబంధించిన వీడియోలు ఎందుకు బయటకు రావడం లేదన్నారు అనిల్ కుమార్. పిన్నెల్లి వీడియో వ్యవహారంలో సీఈఓ ప్రకటనపై మంత్రి అంబటి రాంబాబు స్పందించారు. వైరల్ అవుతున్న వీడియో ఎన్నికల కమిషన్కు సంబంధం లేదని సీఈఓ ప్రకటించారంటే పోలీసులు, అధికారులు టీడీపీతో ఎంతగా కుమ్మక్కయ్యారో తెలుస్తోందంటూ ట్వీట్ చేశారు అంబటి. ఎమ్మెల్యే పిన్నెల్లిపై ఫాల్స్ వీడియో విడుదల చేసిన నారా లోకేష్పై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఓటమి భయంతో పచ్చ గ్యాంగ్ ముందస్తు ప్రణాళిక ప్రకారం కుట్రలు చేసిందని పల్నాడు ఘటనల ద్వారా స్పష్టంగా తెలుస్తోంది. కొందరు పోలీసులు, అధికారుల సహకారంతో కుట్రలను పక్కా అమలు చేసిందని అర్థమవుతోంది. ఇప్పటికైనా ఎన్నికల సంఘం వాస్తవాలు వెల్లడించాలని వైఎస్ఆర్సీపీ నేతలు కోరుతున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ .న్యూస్.